న్యూస్ ఛానల్ AMS AP న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణం మడకశిర రోడ్డులో హిందూపురం పార్లమెంటు కార్యాలయంలో హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ మనకు అధిష్టానం పార్టీయే కష్టపడ్డ కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీ అడుగుజాడలో నడుద్దామని తెలియజేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని రంగరంగ వైభవంగా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకోవడం జరుగుతోంది. ఆ రోజు మార్చి 29, 82 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజే ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ముఖ్యంగా ఆ జెండా ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా రైతులకు ఏ విధంగా న్యాయం జరగాలనేటువంటి అన్ని గుర్తులు, దాంట్లో కార్మికులకు ఏ విధంగా ఉండాలని అన్ని ఆలోచన చేసి ఆ గుర్తులు కూడా ఏర్పాటు చేసి 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ప్రపంచ చరిత్రలో 9 నెలల కాలంలోనే ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్లో ₹2 కిలో బియ్యం అయితేనేమి, చీరా దోవత్ అయితేనేమి, పక్కా గృహ నిర్మాణ పథకం అయితేనేమి, ఆ విధంగా అన్ని కార్యక్రమాలను కూడా అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆ రోజుల్లో పాతకాలంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తరుణంలో చూసినట్లయితే ఎలక్షన్ ముందు ఎదురుమొంగులు తడకలు మాత్రమే ఇచ్చేవారు. అయితే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పక్కా గృహాలను కూడా నిర్మించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ₹35 మాత్రమే, ₹35తోనే పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమం కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారి కాలంలోనే నడిచాయి ఇవన్నీ. అదేవిధంగా ముఖ్యంగా తదనంతరం ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత కూడా అదే ఆచరిస్తూ అవే ఆచరణలు కొనసాగిస్తూ అవే పథకాలను కొనసాగిస్తూ ఇంకా మెరుగైనటువంటి పథకాలను కూడా తీసుకొని వచ్చి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఆ నందమూరి తారక రామారావు గారు అడుగుల్లో నందమూరి నారా లోకేష్ బాబు గారు అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతోంది. మనం చూసాం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. 85లో చూసినట్లయితే ఆ రోజు ఈ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి కూడా వెన్నుపోటు పడడం జరిగింది. అదేవిధంగా ఆటుపోట్లు కూడా చాలా ఎదుర్కోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ. 85లో ఆ రోజు నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పడడం ద్వారా తర్వాత ఎన్నికలు పోవడం, తర్వాత 89లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, తర్వాత 94లో అధికారంలోకి రావడం, 99లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 96లో ముఖ్యమంత్రి కావడం, తర్వాత 2004 ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, 2009 ఎన్నికల్లో ఓడిపోవడం, 2014లో తెలుగుదేశం పార్టీ మరి ఒకసారి అధికారంలోకి రావడం, తర్వాత 2019లో అధికారం కోల్పోవడం, తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు అయితేనేమి, లాండ్ ఆర్డర్ అయితేనేమి, అన్ని ఉద్యోగస్తులకు అయితేనేమి, అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నటువంటి తరుణంలో మరి ఒకసారి నారా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తే రావాలి, లేకపోతే ఈ రాష్ట్రం ఇప్పటికే 20 సంవత్సరాలు వెనకబడిపోయిందని ఆలోచన చేసి ప్రజలంతా కూడా
ముఖ్యంగా ముక్త కంఠంతో కూడా అందరూ కూడా ఆ రోజు ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి 11 సీట్లు మాత్రమే ఇవ్వడం కూడా జరిగింది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు రాష్ట్ర పాలనలో కూడా గాడిలో పెట్టడం, అమరావతిని కూడా పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్లడం, అదేవిధంగా పోలవరం అయితేనేమి, హంద్రీనీవా అయితేనేమి, అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పన కోసం ఈరోజు భారీ పరిశ్రమలు కూడా ఈరోజు విశాఖలో డాటా సెంటర్స్ అయితేనేమి, అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా మన ప్రాంతంలో కూడా వెనకబడినటువంటి రాయలసీమ ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా పరిశ్రమలు కూడా వస్తున్నాయి. డిఫెన్స్ వస్తూ ఉంది, సోలార్ వస్తూ ఉంది, అదేవిధంగా చాలా ఏరోనాటికల్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి. చాలా ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి. తప్పనిసరిగా ఈ రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా అందరూ కూడా ప్రజలంతా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక ఇబ్బందులున్నా ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతోంది 1 by 1. అయితే ప్రజలంతా గమనించాలి. ఏమాత్రం అప్రమత్తంగా ఉంటే ఈ రాష్ట్రం ఇంకా 20-30 సంవత్సరాలు వెనుకబడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కనీసం ఈరోజు గుజరాత్లో చూస్తే 22 సంవత్సరాలు ఏకపార్టీ పాలన కొనసాగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు 20 సంవత్సరాలు ఏకపార్టీగా ఇక్కడ పాలన చేస్తేనే ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. భారతదేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చెందేదానికి ఒక చక్కని అవకాశంగా ఉంటుంది. కాబట్టి విఘ్నులైనటువంటి ప్రజానీకం అందరూ కూడా ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీని రేపు వచ్చే ఎన్నికలైతే భవిష్యత్ ఎన్నికలు అయితేనేమి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలా, తద్వారా ఈ రాష్ట్రం ముందుకు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.